బాగా హాట్ టాపిక్ నడుస్తుందండి మా బుచ్చి గారి గురించి. బుచ్చి చౌదరి గారు చాలా మంచి వ్యక్తి. ఆయన 6 సార్లు 7 సార్లు ఏకగ్రీవం నెగ్గిశాడు. అంటే ఏకగ్రీవం అంటే పోటీ లేకుండా కాదు, అప్రతిహతంగానమాట అండి. రాజమండ్రి రూరల్లో ఆయన చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుడు దాకా ఒకే విధంగా ప్రేమాభిమానాలు కురిపించగలిగే గొప్ప నాయకుడు, డౌట్ లేదు అందులో. లేదంటే అన్నిసార్లు ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా నెగ్గటం అసాధ్యం. అలాంటి బుచ్చి చౌదరి గారు ఆయన మీద ఈ రోజున వైసీపీ సోషల్ మీడియా మొత్తం తిరగబడిపోతుంది. ఏంటయ్యా ఇందుకీ బుచ్చి చౌదరి గారు చేసిన ఘోరం ఏంటి, నేరం ఏంటి అంటారా? ఒకసారి ఆయన ఏమన్నాడు ఎందారండి. నేనేమంటావు, నువ్వు గంగమ్మ జాతరలో పొట్టేడు తరలు నరికినట్టు నరికుతావు అని చెబితే అది తప్పే ఉందని అంటున్నావు. నిన్ను చంపేస్తే తప్పే ఉంది. నేనంటున్నా తప్పే ఉంది, నిన్ను చంపేస్తే తప్పే ఉంది. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మారమని చెబుతున్నా నీకు ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి అదే మాట. అంటే ఆయన ఇంకా తర్వాత వేరే చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ గోల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తానన్నారు. చంపేస్తాను అంటావా నువ్వు? అసలు నీ వయసుకి నువ్వు ఎలాగా అనుకుని పులోమని రెచ్చిపోతున్నారండి. మీకు ఎక్కడ చూసినా అదే. వైసీపీలో ఉన్న ఒక విషయం ఏంటంటే అండి, ఒక గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఎత్తుకున్న పాయింట్ చెడ్డదా మంచిదా అనేది పక్కన వదిలేస్తారు. అయ్యి బాబు మురుగుతారండి, బేపచ్చగా మురుగుతారండి. వచ్చి వినేవాడు కూడా ఇదేంటి ఇంతమంది మురిగేస్తారంటే ఇది నిజమేమో అనిపించేసేలాగా భ్రమ కలిగిస్తారు. అయితే ఇప్పుడు బుచ్చయ్య గారు అన్నారు ఆ మాట ఆయన ఎందుకన్నాడు చెబుతాను రండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మహానుభావుడు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడ్డాడు. మారి టీడీపీని రప్ప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడ్డాడు. మన అభిమానస్తుడై ఎవడో ఒకడు బుద్ధి లేనోడు రప్ప కోసేస్తానంటే ఈయన మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన ఏం మాట్లాడాలండి? రప్ప కోసేస్తాడని సంతోషిద్దాం అంటున్నాడు ఈయన. టీడీపీని లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, టీడీపీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవడో వచ్చి రప్ప కోసేద్దాం అంటే నేను సంతోషిస్తాను అంటే వాళ్ళని చంపేస్తే నేను సంతోషిస్తాను. ఈ మాటలో ఎవరికి తప్పు కనిపించలేదండి. అంటే ఒకవేళ తప్పు కనిపించినా టీడీపీ క్యాడర్ మేము ఎలా ఉంటాం అంటే సర్లే రాజకీయాలు అంతా మామూలే కదా, సర్లే ఏదో నోరు జారు అంటే ఎవరికి ఆ మాట్లాడబట్టి అనుకుంటాం. కానీ వైసీపీ వాళ్ళు అలా కాదండి. ఇంత చిన్నది దొరికితే అయ్యి బాబు లబోదిబో మనం గోలెట్టేసి రోడ్లో మనం దొరిలేసి ఏడ్చేస్తారు, బట్టలు చింపేసుకుంటారు. ఎందుకు? నెక్స్ట్ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతారు. మంచిది కదా. అదిగో టీడీపీ వాళ్ళని ఎవడో కురగాడు రప్ప నరిగితే గంగమ్మ తల్లి జాతరలో మంచిదేనట. అది ఏంటండి శాడిజం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు నేను మిమ్మల్ని సూటుగా అడుగుతున్నాను, ఇలా ఉంటే రాజకీయాల్లో మీరు ఎలా ముందుకెళ్తారండి? ఏంటండి ఈ కక్ష రాజకీయాలు ఏంటి ఉడుకుమూతి రాజకీయాలు ఏంటి? అవతలోడు గెలుపుతాడు. ఇప్పుడు క్రికెట్ ఆడతామండి, ఎవడో ఒకటి గెలుపుతాడు. గెలిచినందుకు ఆయన చంపేస్తామా? ఆయన చంపేయాలని కోరుకుంటామా? ఇది ఏం పద్ధతి అండి? ఇది నాకు అర్థం కాదు. ఏమంటే నేను నిన్న కూడా చెప్పాను, ఈయన హింట్ ఇచ్చాడు. ఆడెవడో అంటాం కాదు, నేను కూడా వస్తే అదే చేస్తానని హింట్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు జనరల్గా మన సినిమాల్లో చూస్తుంటాం, మనకి రా ఏజెన్సీ ఉంది, అలాగే పాకిస్తాన్ వాళ్ళకి ఐసీసీ ఏదో వాళ్ళకి ఏజెన్సీ ఉంది. వీళ్ళు ఎవరితోనే ఎక్కడైనా మాట్లాడుకోవాలనుకున్నప్పుడు కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. వాళ్ళు ఒక మాట మాట్లాడేసి వదిలేస్తే వీళ్ళు ఎలా మాట్లాడారంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాళ్ళు మాట్లాడింది 1-10 సార్లు రికార్డింగ్ వింటారు. విన్న తర్వాత ఓకే ఈ పాయింట్ కనెక్ట్ చేస్తే ఇదిగో ఈ మెసేజ్ వచ్చింది అని కనిపెడతారు. అలాగే ఇక మా బ్యాక్ ఎండ్ టీం కూడా కనిపెట్టింది. ఈయన ఏం మాట్లాడాలనుకున్నాడో అసలైన ఆయన మాట్లాడి మధ్యలో కట్ చేస్తే దానికి వచ్చిన కోడ్ లాంగ్వేజ్లో ఆయన మాట్లాడాలనుకున్న మాట ఇది. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అదిగో ఆయన అన్నదే. అయితే మధ్యలో ఆయన ఏమన్నా అడిగినట్టు క్రియేట్ చేశాడు, అంటే జస్ట్ ఒక కాన్వర్సేషన్. కానీ కోడ్ లాంగ్వేజ్ ఏంటి? ఆ వైసీపీ శ్రేణులందరికీ ఈయన ఇచ్చిన కోడ్ లాంగ్వేజ్ మెసేజ్ ఇది. నేను నిన్న మొన్న కూడా చెప్పాను. ఆయన అంటున్నాడు, ఎవడో అంటున్నాడని కేకలెత్తున్నారేంటి? ఇగో నేను అంటున్నాను, గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలు తను నరికినట్టు రప్ప నరుకుతాం అని చెప్పాడు. ఈయన ఎలా అంటే తప్పలేదట. దీనికి అవును నువ్వు మమ్మల్ని చంపేస్తారు, మా టీడీపీ కార్యకర్తలను చంపేస్తారని నువ్వు అంటున్నావు కదా, నిన్ను చంపితే తప్పే ఉందని బుచ్చే చౌదరి గారు కోపంలో మాట అంటే అమ్మ భూమి బద్దలాసిపోయినట్టు, సునామీ వచ్చి భూమి అంతా కొట్టుపోయినట్టు. ఏట్రా ఏడుపులే ఓవరాక్షన్ ఏడుపులు. మనోడు జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఒక వీడియో మాట్లాడా ఇదే అనుకుంటా,
ఇతను డైరెక్ట్గా అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా నరకటం, కొట్టడం, చంపేయటం, సప్త సముద్రాల అవతలున్న లాక్కొచ్చేయటం, గొడ్లోడ తీసేయటం, ఇదే వచ్చా ఇతనికి? ఏమన్నా జగన్ గారు మీకు అదే వచ్చా? అంతేగాని పరిపాలించడం, రాష్ట్ర ప్రజలను బాగా చూసుకోవడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, రాజధాని కట్టడం ఇవేమీ రావా మీకు? మీరే కరెక్ట్ అండి, వైసీపీ వాళ్ళకి మీరే కరెక్ట్. తల్లి తండ్రిని చంపేసి తల్లిని తండ్రిని లేనివాడినని చెప్పి ఏడ్చినట్టుగానే ఇక్కడ నంద్యాల ఎన్నికల్లో కూడా సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తును చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పలేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. నాకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విన్నప్పుడు అనిపిస్తూ ఉంటుందండి, అసలు మనకి ఎవరికీ తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు ఈయనకి ఏ ద్రోహం చేసాడో అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గుడు అంటాడు, అన్యాయస్తుడు అంటాడు, గన్పెట్టి కాల్చేయాలంటాడు. ఏమండి అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఒరే వైసీపీ పేటీఎంస్ ఇప్పుడు ఎవడైతే గొడ్డలు చెప్పుకుంటున్నారో మీకు చెప్తున్నాను ఎదవల్లారా, అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇతను ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అప్పటికి ఇంకా ప్రతిపక్షం కూడా పూర్తిగా లేదు, ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక ఎంపీ అయి ఉంటాడు. అతను వచ్చి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని రోడ్డు మీద కాల్చి పారేస్తాడట, అది తప్పులేదు. ఇప్పుడు వచ్చి రప్ప రప్ప నరికెత్తాడు, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు, రప్ప రప్ప నరికెత్తాడట, ఎవడన్నా నరికితే ఆనందిస్తాడట, సంతోషమే కదా అంటున్నాడు. మరి ఇదేటరా నరకడం వేటరా, చంపుకోవడం వేటరా, బుద్ధి ఉందా లేదా? ఇది గెలిపోవటంలో అంతే, ఇది రాజకీయాలు చేయాలి కానీ నరుక్కోవడం చంపుకోవడం వేటరా అంటం లేదు. అబ్బే అలా చెప్తే చాలా మంచిది కదా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అంటున్నాడు పబ్లిక్గా, అది తప్పులేదు. నువ్వు ఇలా మాట్లాడినప్పుడు నిన్ను చంపేస్తావు మేమంటే తప్పు ఏంటంటే అది పెద్ద నేరం. ఇప్పుడు ఓన్లీ అమ్మ జీవితం మరి భలే ఆడతారా బాబు మీరు ఆట. ఏ జనాలు అందరూ ఎరిపప్పలు అనుకున్నారా? ఈ ఆట మీరు 5 సంవత్సరాలు ఆడేసి ఏది ఉంటే తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఏదంటే అది మ్యానిపులేట్ చేసుకుంటూ వెళ్ళారు. ఏం చేశారా మిమ్మల్ని జనం? చిత్తు అన్నారు కదా, కూర్చోబెట్టారు కదా, మళ్ళీ అదే ఆట ఆడతారేటి? ఆల్రెడీ నువ్వు షార్ట్ పిచ్ బాల్ వేసినప్పుడు 6 కొట్టేసాడు అన్నాక నువ్వు బాల్ మార్చాలి కానీ మళ్ళీ షార్ట్ పిచ్ వేస్తున్నావేటి? షార్ట్ పిచ్ వేస్తే మళ్ళీ వెళ్ళిపోద్ది, మళ్ళీ దాటద్ది, మీ బతుకులకి మారవా ఇంకా? అదండి ఏమిటి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఏమనుకుంటున్నాడో తెలియదు కానీ ఖచ్చితంగా ఎవరైనా చంపేసన్నా సరే ఇప్పుడు అధికారంలోకి వెళ్ళిపోవాలి ఆయన, లేదా రేపు అధికారంలోకి వస్తే చంపేస్తాం పొడిచేస్తాం. అసలు మీరు ఇప్పుడు అధికారంలో లేరు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ వాళ్ళు అందరికీ చెప్తున్నాను, మేము అధికారంలోకి వస్తే పొడిచేస్తాం, మేము అధికారంలోకి వస్తే పీకేస్తాం, మేము అధికారంలో వస్తే గొలికేస్తాం అని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు అధికారంలో లేరు, ఇప్పుడు అధికారంలో ఉంది మేము. ఇప్పుడు మీరు ఎలాంటి వార్నింగ్లు ఇవ్వటం అంటే ఎలా ఉంది తెలుసు? అది డిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందుకు వెళ్ళి తొడగొట్టిందంట. ఏమవుతుంది? తొడ మెడలు రెండు ఎక్కిపోయి చక్కగా అది జాయింట్ బిర్యానీ అయిపోద్ది. ఎవడైతే ఇలా రెచ్చగొడుతూ ఎవడైతే తెలుగుదేశం కార్యకర్తలను వేస్తాం, జనసేన కార్యకర్తలను వేస్తాం అని మారుతున్నారో మీరు కూడా ఆ డిక్కీ బల్సిన కోళ్ళు అంటుళ్ళే. మీరు ఇంకా ఎక్కువగా ఓవర్గా ఎగిరేసారనుకో ఖచ్చితంగా జాయింట్ బిర్యానీ ఖాయం. మేము చంపేయడం నరికేయడం రప్ప రప్పలు ఉండవు కానీ బొక్కలోకి వెళ్ళిపోతారు ఖచ్చితంగా. ఏం బతుకులండి ఇవి?